అదేవిధంగా ఇప్పుడు శ్రీ నల్లమోతు శ్రీధర్ గారు ఎడిటర్ కంప్యూటర్ ఏరా ఆన్లైన్ మోసాలు ఎలా జరుగుతున్నాయనే విషయాలపైన వారు మనకు వివరంగా వివరిస్తారు. వారు సందేశించవలసిందిగా కోరుతున్నాం. గుడ్ ఈవినింగ్ ఆల్. వేదికను అలంకరించిన పెద్దలు జస్టిస్ ఎంఎస్కే జైస్వాల్ గారికి, అలాగే శంకలాల్ చౌరాషియా గారికి, జీబీ రెడ్డి గారికి ఒక అద్భుతమైన స్పీచ్ ఇచ్చున్నారు. ఆల్మోస్ట్ ఎన్నో కేస్ స్టడీస్ మెన్షన్ చేస్తూ, అలాగే గౌరవనీయులు ఆత్మీయులు గౌరీశంకర్ గారికి నమస్కారం. అలాగే ఈ లేటెస్ట్ ట్రెండ్స్ గురించి సబ్జెక్ట్ తెలుసుకోవడానికి ఆసక్తిగా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా డెఫినెట్గా ఐఎమ్ గోయింగ్ టు గివ్ లాట్ ఆఫ్ ఇన్పుట్స్ ఆన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు, డిజిటల్ మార్కెటింగ్, వీటన్నిటిలోనూ కన్జ్యూమర్ ఎలా నష్టపోతున్నాడు అన్న దాని గురించి మీకు వివరించడానికి ప్రయత్నిస్తాను. గౌరీశంకర్ గారు మాట్లాడుతూ ఒక మాట అన్నారు, వినియోగదారుడు అంటే ఎవరు? వినియోగదారుడు అంటే కొంత డబ్బు ఖర్చు పెట్టి ఏ అమెజాన్లోనో ఫ్లిప్కార్ట్లోనో బయట మన గల్లీ చివరి ఉండే కిరాణా షాపులోనో ఒక సూపర్ మార్కెట్లోనో వెళ్ళి తాను వెచ్చించే డబ్బుకి సరి సమానమైన వస్తువు కానీ వస్తోత్పత్తులు కానీ లేకపోతే కనుక టెలికాం కంపెనీ లాంటి సేవలు కానీ పొందడానికి ప్రయత్నించే వ్యక్తి వినియోగదారుడుగా మనం కన్సిడర్ చేస్తున్నాం. అవునా కదా? వినియోగదారుడు అంటే తాను ఒక విలువైన మనీ అనేది ఒక విలువ అయితే దానికి సరి సమానమైన వస్తోత్పత్తి కానీ సేవ కానీ అందితే మాత్రమే అతనికి న్యాయం జరిగినట్లుగా మనం భావిస్తాం. ఒకవేళ అతను ఖర్చు పెట్టింది ఎక్కువ, అతనికి వచ్చిన సేవ తక్కువ, లేదా వస్తువు తక్కువ విలువైనది నాశరకమైనది అయితే ఏమవుతుంది? ఆటోమేటిక్గా అతను ఎక్స్ప్లాయిట్ చేయబడినట్టుగా, అతని హక్కులు కాలరాయబడినట్టుగా మనం భావిస్తూ ఉంటాం. అంతే కదా? సో అతని హక్కులు ఎప్పుడూ కూడా ప్రాపర్ లెవెల్లో మెయింటైన్ చేయబడే విధంగా ప్రపంచవ్యాప్తంగా వినియోగదారుల దినోత్సవాలు జరుపుకోవటము, అలాగే వినియోగదారుల సంఘాలు లేకపోతే దానికి ప్రత్యేకమైన చట్టము ఇలాంటివన్నీ ఏర్పడటం కూడా మనం చూస్తున్నాం. అంతవరకు బాగానే ఉంది. రిమైనింగ్ ప్రెజెంట్ ట్రెండ్స్ వీటి గురించి డిస్కస్ చేయబోయే ముందు లేటెస్ట్గా వినియోగదారుల ప్రపంచవ్యాప్తంగా ఉన్న వినియోగదారుల చట్టం కానీ వినియోగదారుల హక్కులు పరిరక్షణ సంఘాలు కానీ ఇప్పటి వరకు దృష్టి పెట్టని ఒక ప్రత్యేకమైన అంశాన్ని నేను ఇక్కడ ప్రస్తావించదలుచుకున్నాను. ఎందుకంటే ఇప్పుడు మనం దాన్ని డిస్కస్ చేయకపోతే ఫర్దర్గా కూడా దాన్ని ఇగ్నోర్ చేసే అవకాశం అనేది ఉంటుంది. అది మీకు ఈ పరిధిలో రాకపోయినా కూడా డిస్కస్ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి డిస్కస్ చేయదలుచుకున్నాను. వినియోగదారుడు అంటే డబ్బును మాత్రమే వెచ్చించేవాడా? డబ్బు కంటే విలువైన సమయాన్ని వెచ్చిస్తే కనుక డబ్బు ఒక్కదాన్ని పారామీటర్గా తీసుకుంటున్నాము. డబ్బు కంటే విలువైన సమయాన్ని వెచ్చించడం కూడా, ఆ వెచ్చించినప్పుడు దానికి నేను ఒక సమయాన్ని వెచ్చిస్తున్నప్పుడు దానికి సరైన ప్రతిఫలం లభించకపోతే కనుక నేను ఎక్స్ప్లాయిట్ చేయబడినట్ట కాదా? నేను స్మార్ట్ ఫోన్ తీసుకొని ఫేస్బుక్ ఓపెన్ చేశాను, ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేశాను, యూట్యూబ్ ఓపెన్ చేశాను, లేదా రకరకాల కంటెంట్ అవైలబుల్ అయ్యే ప్లాట్ఫామ్స్ ఓపెన్ చేస్తున్నాను. ఎందుకోసం ఓపెన్ చేస్తున్నాను? నా దగ్గర సమయం అని చెప్పేసి మ్యాన్ అవర్స్ని, ఇదే మ్యాన్ అవర్స్ని ఒక ఫ్యాక్టరీలోనూ ఇంకో దగ్గర వెళ్ళి స్పెండ్ చేస్తే కనుక ప్రతి మ్యాన్ అవర్కి ఇంత లేబర్ ఛార్జ్ అని చెప్పేసి పెట్టి కాస్ట్ అకౌంటెంట్స్ వాళ్ళకి ఇంత వేజెస్ ఇవ్వడం కావచ్చు, కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఎంత అవుతుంది ఇదంతా లెక్కేసి ప్రతి మనిషి యొక్క శ్రమకే కొంత లెక్క కడుతూ ఉన్నప్పుడు ఒక కన్జ్యూమర్ అంటే ఒక నార్మల్ వ్యక్తి తను వెచ్చించే సమయాన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో కన్జ్యూమ్ చేస్తుంటే కనుక అతనికి వస్తున్న రిటర్న్స్ ఏంటి? అతను ఏ రిటర్న్స్ని ఎక్స్పెక్ట్ చేసి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లోకి వెళ్తున్నాడు? ఒకటే వినోదం, రెండు విజ్ఞానం, మూడోది వచ్చేటప్పటికి రకరకాల కనెక్టెడ్నెస్. నేను ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది స్నేహితులు పొంది ఉన్నాను, నేను ఐసోలేటెడ్గా లేను, సంఘజీవి కాబట్టి నాకు ఎంతోమంది నా అభిప్రాయాలను నా భావోద్వేగాలను అన్నింటిని అర్థం చేసుకోగలిగే మనుషులు అక్కడ ఉన్నారు కాబట్టి నేను సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో గడుపుతున్నానని చెప్పేసి ఒక సంతృప్తి అనేది అతను పొందగలిగినప్పుడు ఆటోమేటిక్గా అతను వెచ్చించే సమయానికి సరి సమానమైన బ్యాలెన్సింగ్ వచ్చినట్లు. అంతేనా? ఇంతవరకు బాగానే ఉంది. కానీ నేను అక్కడికి వెళ్ళి ఆశించే ప్రయోజనాల కన్నా కానీ నా బలహీనతలను ఆసరాగా చేసుకొని వ్యాపారం జరుగుతుంటే కనుక, నా బలహీనతలు ఆసరాగా చేసుకొని నా మైండ్ కండిషనింగ్ చేయబడుతుంటే కనుక, నా యొక్క వ్యక్తిత్వం దగ్గర నుంచి, నా కుటుంబ జీవనం దగ్గర నుంచేసి, నా చుట్టుపక్కల వ్యక్తుల్లో నేను ప్రవర్తించే విధానం దగ్గర నుంచి, సమాజం పట్ల నా దృష్టి దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా ప్రభావితం చేయబడుతూ ఉంటే కనుక టెక్నాలజీ బేస్డ్గా ఆటోమేటిక్గా దీని ఎక్స్ప్లాయిటేషన్ అనాలా కాదా? ఈరోజు వినియోగదారుడుగా నేను వినియోగిస్తున్నాను, సోషల్ మీడియా కంటెంట్ని వినియోగిస్తున్నాను. మనం వస్తువుల్లో ఇంకో దాన్ని వినియోగించడం కాదు, సోషల్ మీడియా కంటెంట్ని వినియోగిస్తూ ఉన్నాం. వినియోగదారుడుగా నా యొక్క
సమయాన్ని వెచ్చించేసి నేను కన్జ్యూమ్ చేసే కంటెంట్ నేను చాలా స్వచ్ఛంగా నేను ఏదో సంథింగ్ చాలా లేజర్ ఫోకస్తో సబ్జెక్ట్ ప్రిపేర్ అవ్వడానికో లేకపోతే నిరంతరం ఇంటర్నేషనల్ స్థాయిలో నన్ను నేను ఎవాల్వ్ చేసుకోవడానికో ఒక ఇంటర్నేషనల్ స్థాయి వ్యక్తిగా ఎదగడం కోసమో నేను ఒక క్లియర్ మైండ్ సెట్తో సోషల్ మీడియాలకు ఎంటర్ అయ్యారనుకోండి మీరే. ఎంటర్ అయితే అక్కడ మీ స్నేహితుల పేరిట మీరు లైక్ మైండెడ్ పీపుల్ పేరిట అక్కడ మీకు కనపడే పేజీల పేరిట న్యూస్ ఫీడ్ పేరిట కనపడే కంటెంట్ అంతా ఒక రాజకీయ నాయకుడి గురించో ఒక సినిమా తారల గాసిప్స్ గురించో లేకపోతే బూతులు తిట్టుకునే అభిమానుల కంటెంటో ఇలాంటిదంతా కనపడుతూ ఉంటే అలాంటిది ఏదో పొరపాటున మీరు క్లిక్ చేస్తే కనుక ఆ పొరపాటున క్లిక్ చేసిన పాపానికి మిమ్మల్ని ఈ యూట్యూబ్ లాంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఇదే మెషిన్ లెర్నింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఉపయోగించి ఒక ప్రొఫైలింగ్ చేసి ఇక నుంచి మీరు ఆ విషవలయంలో మీరు ఇది ఇష్టపడుతున్నారు కాబట్టి ఈ కంటెంట్ 2-3 సార్లు చూశారు కాబట్టి ఇక నుంచి మేము ఇదే చూపిస్తామని చెప్పేసి మీకు అవి మళ్ళీ చూపించేసి మీ ఒరిజినల్ క్యారెక్టర్ అయిన స్వచ్ఛత డిసిప్లిన్ ప్లస్ ఒక క్లియర్ మైండ్ సెట్ మీ విజన్ అన్నిటిని కూడా పక్కకి వెళ్ళిపోయేసి తెలియకుండా గ్రాడ్యువల్గా పొల్యూట్ అయిపోయేసి మీరు ఎక్కడికో కొంతకాలానికి మీ ఒరిజినాలిటీ ఏంటో తెలియకుండా మీరు ఒక లోకల్ వ్యక్తిగా బూతులు తిట్టుకునే వ్యక్తిగా లేకపోతే కనుక లోకల్ విషయాలు పనికిమాలిన విషయాల మీద ఉండే వ్యక్తిగా తయారు చేసేలాగా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీ మీద వాడుతుంటే కనుక దీన్ని ఏమనుకోవాలి? దీని ఎక్స్‌ప్లాయిటేషన్ అనలేమా? ఒక వస్తువు నాసిరకంగా ఉంటేనే ఇంత బాధపడుతున్నాం. మనం డబ్బు పే చేసేసి ఉన్న వస్తువు నాసిరకంగా ఉంటేనే ఇంత బాధపడుతున్నాం. సోషల్ మీడియాలోకి వెళ్తే చాలా తెల్లారి లేచిన తర్వాత 6 o'clockకి ఆల్ఫా స్టేట్ ఆఫ్ మైండ్లో ఉండి మైండ్ అంతా కామ్ డౌన్గా ఉండి బ్రెయిన్లో బ్రెయిన్ వేవ్స్ అనేది చాలా స్లో డౌన్గా ఉండేసి చాలా ప్రశాంతంగా నాకు ఇప్పుడు ఏం వద్దు హ్యాపీగా ఉన్నానని చెప్పేసి మనిషి ప్రశాంతంగా ఉన్న టైంలో అడిక్టివ్ నేచర్ వలన ఫేస్బుక్ లాంటివి ఓపెన్ చేస్తే ఎక్కడో కలుషితమైన కంటెంట్ అనేది ఒకటి కనపడితే కనుక అప్పటికప్పుడు మీ మైండ్ పొల్యూట్ అవుతుంటే కనుక సో అక్కడ నుంచి మీ పిల్లలతో కానీ మీ కుటుంబ సభ్యులతో కానీ మీ అమ్మ నాన్నలతో కానీ మీరు మాట్లాడే మాట అంతా చిరాకుతోనో లేకపోతే రకరకాలుగా మీ బిహేవియరల్ ప్యాటర్న్ అంతా కూడా సొసైటీని మీరు చూసే విధానం కూడా ఈ ప్రభుత్వాలు వేస్ట్ రాజకీయ నాయకులు వేస్ట్ లేకపోతే ప్రతి ఒక్కదాన్ని కూడా ఎక్కడెక్కడో క్యారీ చేసుకొచ్చిన ఫ్రస్ట్రేషన్స్ ఎమోషనల్ బ్లాక్స్ అంతా కూడా మీరు మీ చుట్టూ ఉండే వ్యక్తులకి ఎక్స్ప్రెస్ చేస్తుంటే ఆటోమేటిక్గా దీని ఎక్స్‌ప్లాయిటేషన్ అనుకోవాలి కాదా? సరే నేను వినియోగదారుల నుంచి డివేట్ అయ్యేసి నేను అంటున్నాను అనుకోవద్దు, ఎందుకంటే ఇట్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ కాబట్టి. ప్రతి ఇంప్రెషన్ కూడా ఈ క్షణం మీ మనసులో ఏర్పడే ప్రతి ఇంప్రెషన్ కూడా ఇట్ షుడ్ బి ఎక్స్‌ప్రెస్డ్. అప్పటి వరకు మిమ్మల్ని వదిలిపెట్టదు. ఇది నేను క్వాంటమ్ ఫిజిక్స్ ఎనర్జీస్ వీటి గురించి నేను స్టడీ చేస్తాను కాబట్టి ఇట్స్ ద లా. మీరు ఒక నెగిటివ్ కంటెంట్ కన్జ్యూమ్ చేస్తే నెగిటివ్ వ్యక్తితో మాట్లాడితే సంథింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెషిన్ లెర్నింగ్ ఆల్గారిథమ్స్ మీకు రికమెండేషన్స్లో యూట్యూబ్లో రికమెండేషన్స్ లేదు నెగిటివ్ కంటెంట్ చూపిస్తే కనుక థంబ్నెయిల్ చూసినా లేకపోతే అక్కడ ఉండే ఇమేజెస్ కానీ లేకపోతే ట్యాగులు కానీ క్లిక్ చేసి లోపల కంటెంట్ చూసినా ఆ క్షణం మీ మనసులో ఏర్పడే ఒక అశాంతి, కోపము, ద్వేషము, సమాజం పట్ల ద్వేషము వీటన్నిటిది ఏదైతే ఉంటుందో దాన్ని అప్పటికప్పుడు అణిచిపెట్టుకొని కాన్షియస్గా మీరు అక్కడి నుంచి వేరే పనులకు వెళ్ళిపోతారు. స్నానం చేసేసి రెడీ అయిపోయేసి కాలేజీకో లేకపోతే వర్క్కో వెళ్ళిపోతారు. నేను ఆ విషయం మర్చిపోయాను అనుకుంటారు. మీరు కన్జ్యూమ్ చేసిన కంటెంట్ సబ్కాన్షియస్ ఇంప్రెషన్ క్రియేట్ చేసేసి ఆ ఇంప్రెషన్ కాస్త ఆ సబ్కాన్షియస్ ఇంప్రెషను అలా ఉండిపోదు. అది మళ్ళీ ఏదో ఒక రూపంలో ఎక్స్ప్రెషన్ రూపంలో ఏదో ఒక సందర్భంలో రిలీజ్ అయ్యేంత వరకు అది అట్లానే ఎమోషనల్ బ్లాక్గా ఉండిపోతుంది. అంటే మీరు అప్పుడు ఏర్పడిన కోపాన్ని ఎక్యుములేటెడ్ కోపాన్ని ఏళ్ల తరబడి ఏర్పరచుకున్న ఎక్యుములేటెడ్ కోపం మొత్తాన్ని కూడా ఏదో ఒక కొత్త పోస్ట్ పెట్టడం ఎవరినో ఒక అబ్యూజ్గా మాట్లాడటమో ఇంకొకటో చేస్తే తప్పించి సో మీరు అక్యుములేటెడ్ కోపాన్ని ఇంకొకటో ఏదో ఒక రూపంలో ఎక్స్ప్రెస్ చేస్తే తప్పించి అది ఆటోమేటిక్గా అది మీ మనసులో అలానే ఉండిపోతుంది. అంటే ఒక ప్రోడక్ట్ కొంటే కనుక సరే ఏదో ఒకటి నాసిరకం ప్రోడక్ట్ వచ్చేసింది, ఏదో ఒకటి ఎంతో కొంత పని చేస్తుందని చెప్పేసి అడ్జస్ట్ అయి బతకొచ్చు, లేదంటే కనుక కన్జ్యూమర్ కోర్ట్స్కి వెళ్ళేసి ఎంతో కొంత న్యాయం కోసం ట్రై చేయొచ్చు. కానీ ప్రోడక్ట్ కంటే మీ క్యారెక్టర్, మీ యాటిట్యూడ్, లైఫ్ పట్ల లైఫ్ థీమ్ కావచ్చు, మీ రిలేషన్స్ కావచ్చు, హౌ యు ఆర్ స్పెండింగ్ విత్ యువర్ ఫెలో పీపుల్ కావచ్చు, ఇదంతా చేంజ్ అయిపోతూ ఉంటే కనుక ఇది సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఆధారంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ ఇవంతా మనిషి మైండ్ని హైజాక్ చేసి
వాళ్ళు టైం అనే ఒక ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే డబ్బు అనే ఇన్వెస్ట్మెంట్ చేసి వస్తువు కొంటే కనుక నాశరకం వస్తే కనుక అది అన్యాయం అని అంటున్నాం. టైం అనే ఇన్వెస్ట్మెంట్ చేసేసి నాకు కావాల్సిన లైఫ్లో ఎదగటానికి లైఫ్ స్కిల్స్ ఎంటర్టైన్మెంట్ ఇంకోటి కావాలని చెప్పేసి అని ఐఆమ్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్ వైల్ స్పెండింగ్ టైమ్ ఆన్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అనుకున్నప్పుడు దాని బదులుగా నా బలహీనతను ఆసరాగా చేసుకొని పనికిమాలిన కంటెంట్ చూపించేసి నా మైండ్ సెట్ని చెడగొట్టేసి సింపుల్గా నేను ఎందుకు పనికి రాకుండా లైఫ్లో ఎదగకుండా ఐసోలేటెడ్గా బావిలో కప్పలాగా ఇక్కడ బతికేలాగా చేస్తుంటే కనుక ఇది ఎంత దారుణమైన ఎక్స్ప్లాయిటేషన్ గమనించండి. ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది యువత ఇలాగా స్వామి వివేకానంద చెప్పినట్లుగా నరానా కూడా ఎదగాలన్న కసి ఉన్న వాళ్ళు ఎవరో లేదు ఈరోజు. సమంత ఏం చేస్తున్నాయి, నాగచైతన్యం ఏం చేస్తున్నాడు, ఈ పనికి మాలిన కంటెంటే కన్జ్యూమ్ చేసుకుంటూ బతికేసేస్తున్నారు. ఎవరికి కావాలి, ఎందుకోసం కావాలి, ఏం సాధిస్తారు? సింపుల్గా అంటే ఒక మనిషి మైండ్ సెట్ని ఎంత పొల్యూట్ చేస్తున్నాయి అన్నది ఒకసారి ఆలోచించండి. సో టైం అనే ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు దానికి సరి సమానమైన రిజల్ట్ రాకపోతే కనుక ఎయిదర్ యాజ్ ఏ కన్జ్యూమర్గా మీరన్నది రిలీజ్ కావాలి, లేదు ఇట్ ఈస్ నాట్ హెల్పింగ్ టు మై కెరీర్ కానీ నా లైఫ్ కానీ అని చెప్పేసి అని మీరు కన్జ్యూమ్ చేస్తున్న కంటెంట్కి దూరంగా ఉండే విచక్షణ మీకైనా ఉండాలి. లేకపోతే అట్లీస్ట్ కొంత రెగ్యులేటరీ బాడీ వచ్చి మీరు జనాల యొక్క మ్యాన్ అవర్స్ని కన్జ్యూమ్ చేస్తున్నారు కాబట్టి కనీసం రెస్పాన్సిబుల్ కంటెంట్ అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెషిన్ లెర్నింగ్ ఆల్గారిథమ్స్ వాళ్ళని ఏదో ఒకసారి 2 సార్లు వాళ్ళు చూశారు కాబట్టి అని అదే రకమైన కంటెంట్ మళ్ళీ ప్రొఫైలింగ్ చేసి చూపించడం కాకుండా ఇంకా మెరుగైన బెటర్ కంటెంట్ చూపించండి. లేకపోతే కనుక ఇండియాలోనో లేదా మా దేశంలోనో మీరు పని చేయడానికి లేదు అని చెప్పేసి ఆయా దేశాలు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మినిస్ట్రీ, హోమ్ మినిస్ట్రీ ఇలాంటివంతా ఒక రెగ్యులేషన్ తీసుకొస్తే కనుక ఎంతో కొంత రెస్పాన్సిబుల్ సిటిజన్స్ అనేది తయారయ్యే స్కోప్ అనేది ఉంటుంది. ఒక దేశం యొక్క ప్రయోజనాలు కాపాడటానికి లేదా దేశానికి ఆర్థిక వ్యవస్థకి జీడిపికి కంట్రిబ్యూట్ చేయడానికి ఒక స్టార్టప్లో పెట్టో ఎంటర్ప్రెన్యూర్షిప్లోనూ ఇంకో దాంట్లోనూ పనికొచ్చే యువత ఈ దేశానికి కావాలి తప్పించేసి ఈరోజు అందుకు భిన్నంగా కంటెంట్ కన్జంప్షన్ చేస్తున్న కన్జ్యూమర్స్ని వాళ్ళ టైంని మొత్తాన్ని కూడా అవహేళన చేసే విధంగా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. ఇది యాక్చువల్లీ ఆ కొత్త డైమెన్షన్ నేను ఓపెన్ చేయాలని మీకు ఇది ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇక నార్మల్ కన్జ్యూమర్ విషయానికి వద్దాం, ప్రొడక్ట్ రిలేటెడ్ చూద్దాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత చాలా ప్రొడక్ట్ రికమెండేషన్స్ అన్ఫెయిర్గా ఉండబోతున్నాయి. చాలామంది అనుకుంటున్నారు నేను కొత్త మొబైల్ ఫోన్ కొనాలనుకుంటే కనుక 50,000 రూపాయలు ఒక మొబైల్ సజెస్ట్ చేయమని ఏ చాట్ జీపీటీకో లేకపోతే కనుక జెమినీకో ఇస్తే కనుక అది ఆటోమేటిక్గా మంచి సజెషన్ ఇస్తుందని నమ్ముతున్నారు కదా. కంప్లీట్ ఫేక్. ఎందుకు ఫేక్ అంటే ఎల్ఎల్ఎం మోడల్స్ ఏవైనా కూడా వాటికి ఇవ్వబడిన వ్యాస్ట్ కంటెంట్ నుంచి ఆటోమేటిక్గా ఆ కంటెంట్ నుంచి మాత్రమే అవి డెసిషన్స్ని బిల్డ్ చేసుకుంటాయి. సెంటెన్స్ ఫార్మేషన్ దగ్గర నుంచి అనాలిసిస్ దగ్గర నుంచి కానీ ఇదంతా కూడా వాటికి ఉన్న కంటెంట్ నుంచే నిర్ణయం తీసుకుంటాయి. చిన్న ఎగ్జాంపుల్ చెబుతాను. మీరు ఇండియాలో పుట్టి పెరిగారు. కంప్లీట్ ఇండియా గురించి, ఇక్కడ ఉండే జనాల యొక్క మైండ్ సెట్ గురించి, అలవాట్ల గురించి, పండగల గురించి, వీటన్నిటి గురించి మీకు అవగాహన ఉంది. సడన్గా మీరు సౌత్ ఆఫ్రికా వెళ్ళారు. సౌత్ ఆఫ్రికా వెళ్తే అక్కడ ఒక చిన్న రికమెండేషన్ అడిగినా ఫలానా ఏ ప్లేస్కి వెళ్తే మంచి ఎంటర్టైన్మెంట్ దొరుకుతుందనో లేకపోతే ఇంకోటి అడిగితే కనుక మీరు చెప్పగలుగుతారా? చెప్పలేదు కదా. అంటే మన బ్రెయిన్లో న్యూరల్ నెట్వర్క్స్లో నాలెడ్జ్ అనేది ఒక షార్ట్ టర్మ్ లాంగ్ టర్మ్ మెమరీగా ఇంప్రింట్ అయ్యి ఉంటే మాత్రమే ఆ నాలెడ్జ్ నుంచి రిట్రీవ్ చేసేసి మనం ఒపీనియన్స్ కానీ జడ్జిమెంట్లు కానీ ఇవన్నీ మనం చేసుకుంటాం. అంటే బ్రెయిన్ పనిచేసే విధానం అది. చిన్నప్పటి నుంచి ఇది మంచి అది చెడ్డదే. మొదట్లో 100 మెగాపిక్సెల్ ఫోన్ అంటే ఎవరికి తెలియదు, అసలు మెగాపిక్సెల్ అంటే తెలియదు. ఇప్పుడు మెగాపిక్సెల్ అంటే చిన్న పిల్లాడిని అడిగినా చెబుతారు. సో ఎక్కడి నుంచి బిల్డ్ చేసుకున్నాం మన నాలెడ్జ్ని? విని చదివి రకరకాల తగ్గించి. సేమ్ అదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా తనకిచ్చిన ఇన్పుట్స్ దగ్గర నుంచేసి డేటాని క్యాప్చర్ చేసేసి స్టడీ చేసి మనకు అవుట్పుట్ ఇస్తూ ఉంది. ఒకవేళ దాని దగ్గర లేని నాలెడ్జి మీ దగ్గర నాలెడ్జి ఉందనుకోండి, అది దాని దగ్గర ఏ దగ్గర లేని చాట్ జీపీటీ దగ్గర లేని నాలెడ్జి అంతకంటే ఎక్కువ అండర్స్టాండింగ్ కానీ పర్సెప్షన్ కానీ మీ దగ్గర ఉంటే కనుక ఏ బెటర్ అంటారా? మీరు బెటరా? మీరే బెటర్ కదా. సో ఏఐని గుడ్డిగా నమ్ముకోవడం మొదలు పెట్టుకుంటే కనుక ప్రోడక్ట్ రికమెండేషన్సే కాదు ఏ విషయంలో కూడా ఏఐని నమ్ముకోవడం మొదలు పెడితే కనుక మీ బ్రెయిన్ని తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్లు లెక్క. అండ్ ఒకటే కామన్ రూల్ చెబుతాను, మీరు ఏదైతే వాడదో అది క్షీణించిపోతుంది. చానాళ్ల పాటు జనాలు నడవటం, సెడిటివ్ లైఫ్ స్టైల్, నడవటం లేకపోతే అటు ఇటు కదలాటం అన్నీ తగ్గించున్నారు. చాలామంది కాళ్ళ నొప్పులు కానీ వెరికోజ్ వైన్స్ కానీ ఇలాంటి ఎన్నో రకాల సమస్యలన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే కనుక ఆల్మోస్ట్ మజిల్ వీక్నెస్ కానీ క్రాంప్స్ కానీ ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే కనుక అందువల్లనే.
అలాగే ఎంతోమందికి ఇక్కడ కొంతమందికి తమ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కనీసం ఫ్రెండ్స్ అందరూ ఒక 20-30 ఫోన్ నెంబర్లైనా నోటితో గుర్తుండేవి. ఈరోజు కనీసం ఒక సింగిల్ నెంబర్ చెప్పాలంటే వాళ్ళ లైఫ్ పార్ట్నర్ నెంబర్ చెప్పాలంటే కూడా గుర్తు లేని పరిస్థితి. ఎందుకు? తనకు తెలియదు. సో మనం జ్ఞాపక శక్తి అనే దాన్ని, మెంటల్ మజిల్ని, బ్రెయిన్లో ఉండే మజిల్ని మనం అసోసియేట్ ప్రొఫెసర్ రామప్రసాద్ గారు కైండ్లీ కమ్ టు ది డయాస్. మనం జ్ఞాపక శక్తిని ప్రాక్టీస్ చేయకపోవడం వల్ల, గుర్తుపెట్టుకోవడానికి ప్రాక్టీస్ చేయకపోవడం వల్ల ఆటోమేటిక్గా అది అంతరించిపోతుంది. సో అనలిటికల్ స్కిల్స్ కూడా అలాగే వెళ్ళబోతూ ఉన్నాయి. హ్యాపీగా ChatGPT ఓపెన్ చేస్తే కనుక ఒక ఇంతంత పేరాలు మనం కష్టపడి టైప్ చేయాల్సిన పని లేకుండా ఎన్ని పేరాలు కాబట్టి అన్ని పేరాలు మ్యాటర్ ఇస్తుందని చెప్పేసి అని చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు కదా. మొదట్లో మీరు చూసినప్పుడు ఉన్న ఉత్సాహం ఈరోజు అదే ఇచ్చి అవుట్పుట్ ఏదో అదే ఇచ్చేసిద్దిలే అని చెప్పేసి అని కనీసం చదవబుద్ధి కూడా కాదు. చదవబుద్ధి అవుతుందా మీకు ఇప్పుడు అది ఇచ్చే అవుట్పుట్? జస్ట్ కావాలంటే ఎక్కడో కాపీ పేస్ట్ చేసేసి ఆ మూమెంట్కి పని కొనసాగిస్తారు తప్పించి, లెర్నింగ్ అనేది అంతకుముందు మనంగా రాస్తే కనుక మనంగా సంథింగ్ కంటెంట్ క్రియేట్ చేస్తే ఆలోచించి ఒక్కొక్క సెంటెన్స్ రాయడానికి కనీసం 2 minutes అన్నా కానీ ఆలోచించేసి రాసేవాళ్ళం. ఇప్పుడు అది పేరాలు ఇచ్చిన తర్వాత అసలు కంటెంట్కే వాల్యూ లేకుండా పోయింది. కంటెంట్ చదవాలన్నా కానీ బోర్ వచ్చేసేస్తుంది. సో ఇన్ఫర్మేషన్ ఓవర్లోడ్ ఎక్కువైన తర్వాత వచ్చే పరిణామాలు ఇవి. ఇక్కడ అది ఇచ్చే కంటెంట్ మనం కష్టపట్టలేదు కాబట్టి మన ప్రీఫ్రంటల్ కార్టెక్స్ అంటారు, బ్రెయిన్ ముందు భాగంలో ఉండేది. లాజికల్ థింకింగ్, డెసిషన్ మేకింగ్ ఇలాంటిదంతా కూడా చేసేది ప్రీఫ్రంటల్ కార్టెక్స్. ప్రీఫ్రంటల్ కార్టెక్స్తో మనంగా ఆలోచించే శక్తి కోల్పోయాం కాబట్టి అది ఇస్తుందే మనం వాడుకుంటున్నాం అనే పద్ధతిలో ఉన్నప్పుడు మీకు బెటర్ ప్రోడక్ట్ కోసం ఒక ఫోన్ కొనాలన్నా కానీ, ఒక రిఫ్రిజిరేటర్ కొనాలన్నా కానీ, వాషింగ్ మెషిన్ కొనాలన్నా కానీ దాన్ని అడిగితే కనుక అది చెప్పే సమాధానం నమ్ముకుంటే కనుక మీరు వచ్చిన తర్వాత తిట్టుకుంటారు. ఎందుకంటే మీ రిక్వైర్మెంట్ ఏంటో మీ క్లారిటీ ఉంది, కానీ మీ రిక్వైర్మెంట్కి తగ్గట్లు ఎంత ప్రాంప్ట్ కరెక్ట్గా ఇచ్చినా కూడా అది సరైన ఆన్సర్స్ ఇవ్వలేదు. ఎందుకంటే ఆన్సర్స్ ఎక్కడి నుంచి డెరివేట్ అయినాయి అంటే ఎక్కడో సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో, బ్లాగుల్లోనో, యూట్యూబ్లోనో చాలామంది రాసిన అఫిలియేటెడ్ ప్రోడక్ట్ రివ్యూస్ ద్వారా అక్కడ వాళ్ళు ఇచ్చే జస్ట్ ఇంతకుముందు సార్ చెప్పారు దీన్ని మించిన ప్రోడక్ట్ లేదు అని చెప్పేసి అనగానే ఆటోమేటిక్గా ఈ ChatGPT కూడా ఈ వాషింగ్ మెషిన్ మించిన ప్రోడక్ట్ లేదని చెప్పేసి అనేది మీరు కూడా దాన్ని నమ్ముతారు. అది వచ్చిన తర్వాత 2వ రోజు మూలన పడిద్ది. అంటే టెక్స్చువల్గా ఎవరో SEO చేసుకొని ఎవరో వాళ్ళ విజిట్స్ కోసం లేకపోతే రిఫరల్ కమిషన్ కోసం దానికోసం SEO చేస్తే ఆ కంటెంట్ని తీసుకొచ్చి ChatGPT ట్రైనింగ్ అయితే అలాంటి మోడల్స్ దగ్గర నుంచి ఆ ట్రైనింగ్ అయిన దాని నుంచి మనం ఇది బెస్ట్ సజెషన్స్ ఇస్తుందని చెప్పేసి అని మీరు ఆ ప్రోడక్ట్లో కొంటే కనుక ఆ ప్రోడక్ట్లో నాసిరకం ప్రోడక్ట్లు వస్తే ఏం జరుగుతుంది? సో మనం ఇబ్బంది పడ్డట్లు అవుతుంది. సో ఎంత టైం ఉంది సార్ నాకు? ఇంకా 5 minutes. యా. ఈరోజు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో చాలా వరకు ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్ ఏంటంటే SEO కానీ ఇలాంటి చేసే వాళ్ళందరికీ ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రోడక్ట్ రివ్యూస్ వీటన్నిటికి సంబంధించి SEO బెటర్గా చేయాలి. ముఖ్యంగా మెషిన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను కూడా కన్సిడరేషన్లో తీసుకొని మరింత ఆప్టిమైజ్డ్గా ఉండేలాగా వాటిలో కూడా లిస్ట్ అయ్యేలాగా మీరు కంటెంట్ని పుష్ చేయాలి అని చెప్పేసి అని కొత్త టార్గెట్లు పెట్టబడుతూ ఉన్నాయి. టెక్నాలజీ వచ్చిన తర్వాత ఆ టెక్నాలజీ ఏం చేస్తుందంటే టెక్నాలజీని ఆప్టిమైజ్డ్గా ఉపయోగించుకునే వాళ్ళు ఒక సైడ్ ఉంటారు, ఉపయోగించేసి ఎవరిని టార్గెట్ చేస్తారు? ఒక నార్మల్ టెక్నాలజీ మీద అవగాహన లేని ఒక నార్మల్ కన్జ్యూమర్ని అతన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి అతని చేత అతని జేబులో ఉండే డబ్బులను ఖర్చు పెట్టించేసి ఎలాగైనా కూడా ఆ మూమెంట్కి వ్యాపారం చేసుకోవడం అనేది లక్ష్యం. ఆ వ్యాపారం చేసుకోవడంలో నేను మంచి ప్రోడక్ట్ ఇస్తున్నానా, క్వాలిటీ ప్రోడక్ట్ ఇస్తున్నానా, అవన్నీ అనవసరం. ఏ మాటైనా చెప్పండి, ఏ టెక్నాలజీ అయినా వాడండి. హ్యాష్ట్యాగ్లు వాడతారా, లేకపోతే SEOలో రకరకాల కీవర్డ్లు వాడతారా, లేకపోతే ఇన్ఫ్లుయెన్షియల్ మార్కెటింగ్ చేస్తారా, లేకపోతే కనుక ఒక పనికిమాలిన ఫేక్ వెబ్సైట్లు క్రియేట్ చేసి ప్రోడక్ట్ లిస్టింగ్లు పెడతారా, ఇవన్నీ అనవసరం. ఈ రోజు లేటెస్ట్గా వచ్చిన ChatGPT లాంటి వాటిని మ్యానిపులేట్ చేసే విధంగా అక్కడ కంటెంట్ పుష్ చేసే విధంగా ఏ కంపెనీ అయినా, సామ్సంగ్ అయినా లేకపోతే ఐఫోన్ అయినా ఏదైనా కానీ వీళ్ళు ఆప్టిమైజ్డ్ కంటెంట్ అనేది తయారు చేసేలాగా మ్యానిపులేట్ చేస్తున్నారా? ఇదంతా కూడా కావాల్సింది ఏంటంటే వాళ్ళకి బిజినెస్. మనకు కావాల్సిన బెటర్ ప్రోడక్ట్ అనుకుంటున్నాం, మనకు బెటర్ ప్రోడక్ట్ రాకపోగా చాలా సందర్భాలు మోసపోతూ ఉన్నాం. చూడండి, గత 4-5 ఏళ్లగా దాదాపు చెప్పాలంటే 2015 తర్వాత అంతకుముందు ఉన్న స్మార్ట్ ఫోన్స్ కానీ చిన్న స్మార్ట్ ఫోన్స్ని ఎగ్జాంపుల్ తీసుకుంటే 2015 కంటే ముందు ఉన్న ప్రతి ఫోను కూడా అట్లీస్ట్ కనీసం ఒక 4 or 5 years పనిచేస్తూ ఉండేది. అంటే మీకు ప్రాక్టికల్గా నేను టెక్నాలజీ డొమైన్లో ఉన్నాను కాబట్టి చెబుతున్నాను. ఈరోజు
ఫోన్ అంతా బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ప్రతి 6 నెలలకో లేకపోతే ప్రతి 3 నెలలకో సెక్యూరిటీ అప్డేట్ అని 1 ఇయర్కి ఏదో సంథింగ్ అని ఇంకోటి వస్తూ ఉంటుంది. సడన్గా ఫోన్ స్లో అయిపోతుంది. అప్డేట్ చేసిన తర్వాత వెంటనే ఫోన్ స్లో అయిపోతుంది. ఇంకో సంవత్సరానికి వచ్చేటప్పటికి బ్యాటరీ 100% టకాలను అయిపోతుంది. టకాలను 70%కి వచ్చేసింది వితిన్ 5 మినిట్స్లో. బ్యాటరీ మార్చాలంటే కనుక 3,000, 4,000, 5,000 ఖర్చు పెట్టాలని చెప్పేసి అంటూ ఉంటారు. ప్రోడక్ట్ క్వాలిటీ అనేది ఎక్కడుంది? ప్రోడక్ట్ రిలయబిలిటీ అనేది మన్నిక లేనప్పుడు ప్రోడక్ట్ క్వాలిటీ అనేది ఏంటి? చూస్తానికి కొన్న వెంటనే మంచి ప్యాకింగ్ ఉండి ఊరికి అసలు చూస్తానికి డిస్ప్లే బాగుండి ఇది ఉంటేనైనా ప్రోడక్ట్ క్వాలిటీనా? ప్రోడక్ట్ క్వాలిటీ అంటే కనుక ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ బెటర్గా ఉండాలి, దాని లాంగ్విటీ బెటర్గా ఉండాలి, మన్నిక ఎక్కువగా ఉండాలి, ప్లస్ ఎక్కడ కూడా కంప్లైంట్స్ రాకూడదు. ఇన్ని క్వాలిటీస్ ఉంటేనే ప్రోడక్ట్ క్వాలిటీ ఉన్నట్టు, అంతే కదా? సో మరి 5-6 ఏళ్ల క్రితం జరిగిన వ్యాపారానికి ఈరోజు వ్యాపారంలో వచ్చిన దీనికి క్వాలిటీ ఆఫ్ ద కాంపోనెంట్స్లో వచ్చిన డిఫరెన్స్కి దీన్ని క్వశ్చన్ చేసే కనీసం ఒక ఆర్గనైజేషన్స్ కానీ ఏమీ లేవు. మీరు క్వాలిటీ ఎందుకు తగ్గిస్తున్నారు? ఒక బెటర్ ప్రోడక్ట్ ఎందుకు తయారు చేయలేకపోతున్నారు? ఒక 10 పైసలు ఎక్స్ట్రా ఖర్చు పెట్టండి, 10 పైసలు ఎక్స్ట్రా కన్జ్యూమర్ నుంచి తీసుకోండి, కానీ తీసుకున్నా కానీ మీరు బెటర్ క్వాలిటీ ఇవ్వలేకపోతున్నారంటే కనుక ఫెయిల్యూర్. ఆ ఫెయిల్యూర్ని అడ్రస్ చేసేవాళ్ళు ఎవరు? మనం మ్యాక్సిమం చేయగలుగుతుంది ఏంటి? ఒక స్మార్ట్ ఫోన్ కొంటే కనుక ఇటుకరాయి వచ్చిందనో లేకపోతే ఇంకోటి వచ్చిందనో అని చెప్పేసి ఇలాంటి కంప్లైంట్స్ మనం చూస్తున్నాము. లేకపోతే కనుక ఒక్కసారిగా హీట్ అయిపోయేసి బ్లాస్ట్ అయిపోతే అలాంటి కంప్లైంట్లు మనం చూస్తున్నాం తప్పించి, లేకపోతే ఫోన్లను కాకపోతే ఇంకా రిమైనింగ్ అయినా కూడా నాసిరకం ప్రోడక్ట్ల గురించి మనం చూస్తున్నాం తప్పించి వాటి లాంగివిటీ గురించి అసలుకే చూడలేకపోతున్నాం. కాకపోతే చూడాలని కాదు, దురదృష్టవశాత్తు ప్రపంచవ్యాప్తంగా వినియోగదారుల హక్కుల్ని కాపాడే సంస్థలు చాలా పరిమితంగా ఉన్నాయి. మ్యాన్ పవర్ చాలా తక్కువగా ఉంది. చాలామంది చెప్పాలంటే వాలంటీర్గా వాళ్ళకి వాళ్ళు వచ్చేసి మేము చేయాలి అని చెప్పేసి అని చేసుకుంటా వెళ్ళేవాళ్ళు తప్పించి నిజంగా వినియోగదారుడు నష్టపోతున్నాడని అందరూ కూడా చాలామంది ఒక మూమెంట్ లాగా వచ్చేసి కంట్రిబ్యూట్ చేయగలిగితే కనుక వ్యాపార సంస్థలను ప్రశ్నించే పరిస్థితి వస్తే కనుక ఖచ్చితంగా క్వాలిటీ వస్తుంది. అప్పుడు మాత్రమే మనం బెటర్ కన్జ్యూమర్ మూవ్మెంట్ అనేది చూడగలుగుతూ ఉంటాం. సో ఫైనల్గా నేను కంక్లూడ్ చెప్పేది ఒకటే చెబుతున్నాను, కేవలం ప్రోడక్ట్ మాత్రమే కాదు, కేవలం సర్వీస్ మాత్రమే కాదు, మనిషి అన్నిటికంటే నేను బలంగా నమ్మేది మనిషి మైండ్ సెట్. ఎందుకు ఇంత బలంగా చెబుతున్నా అంటే సోషల్ మీడియా నేను ఆల్మోస్ట్ లాస్ట్ 20 yearsగా నేను టెక్నాలజీ డొమైన్లో ఉన్నాను. సోషల్ మీడియా డొమైన్లో చాలామంది కళ్ళు తెరవక ముందు నుంచి నేను చూస్తూ ఉండి ఈ రోజు వరకు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్లో పడలేను. నేను ఏదైనా నా కంటెంట్ నేను ప్రొడ్యూస్ చేసేసి వస్తాను తప్పించేసి ఆ కంటెంట్ వలలో పడిపోయేసి నా మైండ్ సెట్ని కానీ నా థాట్ ప్రాసెస్ని కానీ నా క్లారిటీ ఆఫ్ థాట్ని కానీ ఎక్కడ మిస్ కాకుండా ఐఎమ్ సర్వైవింగ్ బెటర్. సో అందుకనే చెబుతాను, మీ మైండ్స్ని కాపాడుకోండి, మీ మైండ్స్ని కాపాడే విధంగా కన్జ్యూమర్ మూమెంట్స్ రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ నాకు అవకాశం ఇచ్చినందుకు.